2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం వేదప్రియ గారు. నమస్తే సిరిలు. బేసిక్‌గా ఒక పర్సన్ ఇంకొక పర్సన్‌కి ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి మేడం? ఇమోషనల్గా కనెక్ట్ కావాలి ఇస్ ద రిక్వైర్మెంట్ కదా. ఒక మనిషి ఇంకో మనిషి క్వశ్చన్ నేను డైసెక్ట్ చేస్తున్నా. ఓకే. ఒక మనిషి ఇంకో మనిషి ఈజ్ అ వెరీ వేగ్ క్వశ్చన్ ఆర్ అ వాస్ట్ టాపిక్. మనిషి మనిషి అనడం కంటే ఒక రిలేషన్షిప్లో ఓకే. అందాం, ఒక ఫ్యామిలీలో అనొచ్చు, ఒక ఫ్రెండ్షిప్లో అనొచ్చు, ఆర్ జస్ట్ లైక్ దట్ నేబర్ టు నేబర్. ఓకే, ఈ ఇన్ని లెవెల్స్లో ఎవ్రీ క్వశ్చన్ హ్యాస్ అ డిఫరెంట్ ఆన్సర్ బికాస్ ద డెప్త్ ఇస్ డిఫరెంట్. ఓకే, మనం ఒక మనిషితో కనెక్ట్ కావాలి అని అనుకొని కనెక్ట్ కావడం ఒక టైప్ అయితే, కలిసిపోతుంటే లైక్ 5 year కోర్స్ చదివినప్పుడు ఒక జర్నీ చేస్తాం మనం. చేసినప్పుడు వాళ్ళతోని వి గెట్ కనెక్టెడ్. లేదు పెళ్ళి ఒకరు కనెక్ట్ అయినరు అని పెళ్ళి చేసుకోవడం వేరు, పెళ్ళి చేసుకున్నారు కదా అని ఇమోషనల్గా కనెక్ట్ కావడానికి ట్రై చేయడం వేరు. సీ దర్ సో మెనీ వేరియేషన్స్ ఇన్ యువర్ క్వశ్చన్, రైట్? అసలు ఇమోషనల్గా కనెక్ట్ అవ్వడం మంచిదా కాదా ఈజ్ అ మేజర్ క్వశ్చన్. ఇమోషనల్గా కనెక్ట్ అయితే ఒక మనిషికి ఎవరికి మంచి అనేది ఒక క్వశ్చన్. అంటే మీకా నాకా? అండ్ చాలా మంది చెప్తూ ఉంటారు కదా మేడం, ఫిజికల్గా మనకి అది కొన్ని డేసే ఉంటుంది, కానీ ఎప్పుడైతే ఒక పర్సన్ని మనం ఎమోషనల్గా కనెక్ట్ అవుతే అది దూరం అవ్వడానికి చాలా డేస్ పడుతుంది అని. ఈజ్ ఇట్ ట్రూ మేడం? 100%. స్ట్రైట్ టు ద పాయింట్, గర్భగుళ్ళ దీపం పెట్టినట్టు చెప్తా చూడు. ఒక మనిషితో మనం ఇఫ్ ఇట్ ఆల్ వీఆర్ ఇన్ అ రిలేషన్షిప్ అండ్ వీఆర్ ఓన్లీ ఫిజికల్ విత్ దెమ్, I would say we are having sex with them, okay? But if at all we are loving them, okay? If at all that person is also loving us, manam oka iddaru manushulu, could be 2 girls, 2 boys, or boy and a girl. Relationships are different today kabatti I'm including every gender, 2 souls ikkada. ఇట్లా ఉన్నప్పుడు ఒకరికొకరికి ఇష్టం ఉండి ఇమోషనల్ కనెక్ట్ ఉంది అంటే దాన్ని మేకింగ్ లవ్ అంటారు. ఓకే, సెక్స్ అన్నారు. ఓకే, సెక్స్ ఇస్ అ వెరీ మెకానికల్ థింగ్. ఒక టైం చూసుకోనో, క్యాలెండర్ చూసుకోనో, పైసలు వేస్ట్ అయిపోతున్నాయి, పే చేసినామను, ఆల్ ఆఫ్ దిస్ కమ్స్ అండర్ హ్యావింగ్ సెక్స్. ఒక మనిషి మీద ఇష్టం ఉండి ఆ మనిషి కూడా మనల్ని ఇష్టపడితే ఇట్ ఈస్ కాల్డ్ మేకింగ్ లవ్. అండ్ ఇలాగే అన్ని రిలేషన్షిప్స్ ఉండాలి అని నా ప్రార్థన దేవుని దగ్గర. ఇమోషనల్ కనెక్ట్ అన్నది ఒకసారి వెన్ వీ స్టార్ట్ దట్ ఫీలింగ్, కానీ సిరి కొందరితో ఏమవుతుందంటే ఫస్ట్ టైం వీ ఫీల్ ఓ మై గాడ్, ఎక్కడో ఈ అబ్బాయి నాకు నచ్చుతున్నాడు, అవసరం కంటే ఎక్కువ నచ్చుతున్నాడు. ఆల్వేస్ మీరు ఒక క్వశ్చన్ అడగండి, మీకు ఒకవేళ ఆ అబ్బాయి నచ్చితే ఆస్క్ యువర్ సెల్ఫ్, ఆ అబ్బాయి నచ్చాడు అంటే డైసెక్ట్ చేసి, అంటే ఆ అబ్బాయి గడ్డం నచ్చిందా, క్యాప్ నచ్చిందా, హెయిర్ స్టైల్ నచ్చిందా, టాటూ నచ్చిందా, హైట్ నచ్చిందా, డైసెక్ట్. ఓకే, డైసెక్ట్కి ఆన్సర్ ఆ అబ్బాయి నచ్చాడు, ఈ ఆన్సర్ మీకు వస్తే యు ఆర్ ఇమోషనలీ కనెక్టెడ్. ఓకే, ఆ అబ్బాయి నచ్చాడు అండ్ తన హెయిర్ స్టైల్ కూడా నాకు ఇష్టం, ఈ ఆన్సర్ వస్తే పర్ఫెక్ట్. ఓకే, ఆ అబ్బాయి నచ్చాడు అన్న ఆన్సర్ రాకుండా ఆయన హెయిర్ స్టైల్, ఇట్ మీన్స్ యూ లైక్ ద హెయిర్ స్టైల్, నాట్ హిమ్. వాడు రేపు పొద్దున్న ఏడుకొండలాడ ఇంకా రమ్మన్న గోవింద గోవింద అని గుండు పట్టుకొని వచ్చింది అనుకోండి, ఈ పిల్ల జంప్. ఓకే, సో ఈ ఫిజికల్ కనెక్షన్ ఉన్న దగ్గర యూ ప్రెటీ మచ్ ఆర్ గోయింగ్ ఫర్ లుక్స్ ఆఫ్ అ పర్సన్. ఇమోషనల్ కనెక్ట్ ఉన్న దగ్గర నువ్వు గుండు కొట్టుకో, హెయిర్ ఉంచుకో, హెయిర్ కట్ చేసుకో, డూ వాట్ ఎవర్, యు ఆర్ యూ, రైట్? ఇప్పుడు నాకు ఐ లైక్ యూ సిరిలు, రైట్? యూ కెన్ సీ దట్, యూ కెన్ ఫీల్ ఇట్. నువ్వు ఈ శారీ కట్టుకోండా, నేను ఇట్లనే ఐ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్ ఫర్ యూ, యూ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్ ఫర్ మీ.
ఇట్లా ఫ్రీక్వెన్సీ సిమిలర్గా ఉంటుంది. నువ్వు ఏ బట్టలు వేసుకున్నా, ఏ టైంలో కలిసినా, ఏ మూడ్లో ఉన్నా, మీరు ఎలా కనిపించిన ఇది సెకండ్ పాయింట్. ఇమోషనల్గా కనెక్ట్ అవుతున్నాము అంటే, రైట్? ఇమోషనల్గా కనెక్ట్ అవ్వాలి అనుకుంటే ఒక మనిషి వాల్యూ సిస్టమ్ కనుక్కోండి, రైట్? నాకు ఒక అబ్బాయి ఇష్టం అంటే ఈ వాల్యూ సిస్టమ్ ఇస్ డిఫరెంట్. ఆ అబ్బాయి ఎథికల్గా మారల్గా ఉంటున్నాడని ఇష్టమా, శ్రీరాముడిలాగా ఉంటున్నాడని ఇష్టమా, లేదా ఆ అబ్బాయి అర్జునుడిలాగా హీ కెన్ డూ ఆర్చరీ కాబట్టి ఇష్టమా, హీ హ్యాస్ లాట్ ఆఫ్ మనీ కాబట్టి ఇష్టమా, హీ లుక్స్ లైక్ అ మాచో మ్యాన్ కాబట్టి ఇష్టమా, రైట్? సో ఈ క్యారెక్టరిస్టిక్స్లో వాల్యూ సిస్టమ్ ఉంది అంటే ఇమోషనల్గా కనెక్ట్ అవ్వడం ఇస్ పర్ఫెక్ట్. వాల్యూ సిస్టమ్ లేదనుకోండి, రైట్? ఇద్దరు వెళ్తున్నారు అమ్మాయిలు రోడ్డు మీద, సరే, నేను కూర్చొని చూస్తున్నాను, ఓకే, ఐఎమ్ అ బాయ్, అరే పిల్ల సాలిడ్ ఉందిరా అని ఒకరు అంటారు. అరే అమ్మాయి ఎంత లక్షణంగా ఉందిరా అని ఒకరు అంటారు. అరే ఐటమ్ సాలిడ్ మస్త్ ఇంకో. సి ఆ మాట తీరులోనే వాట్ ఆర్ యూ సేయింగ్, వాట్ ఆర్ యూ థింకింగ్, వాట్ ఆర్ యూ ఇంప్లాయింగ్, నీ సంస్కారం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నువ్వు అన్న మాటలో, రైట్? ఇట్లాంటి వాళ్ళతోని ఇమోషనల్గా ఒకవేళ మీరు కనెక్ట్ అయినరు అని అనిపిస్తే లేచి దులుపుకొని బయటకు రండి. ఎండ్ ఆఫ్ ద డే రేపు మీరు ఆయనతో పిల్లల్ని కన్నా కూడా సొంత బిడ్డను కూడా ఆయన అట్లనే చూస్తాడు. బికాస్ ఈజ్ బాటప్ లైక్ దాట్. ఆయన సంస్కారం అంతే, అంతవరకే ఉంది ఆయన. సో యూ కాంట్ చేంజ్ హిమ్. రాముడు మీరేం చేసినా రావణుడు కాదు, రావణుడు మీరేం చేసినా రాముడు కాదు. ఓకే, సో వెన్ యూఆర్ కనెక్టింగ్ ఇమోషనల్గా మనం రాంగ్ పీపుల్ని కూడా చాలాసార్లు కనెక్ట్ అవుతాం. వెన్ యూ రియలైజ్ ఇట్, ద మూమెంట్ యూ రియలైజ్ ఇట్, గెట్ అప్ అండ్ వాక్అవుట్. ఓకే, పాయింట్ నెంబర్ 1. నా ఈ ఇమోషనల్గా కనెక్ట్ అయ్యే వాళ్ళు చాలా బాధకి గురి అవుతారు. దట్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. ఎందుకు అంటే ఆ అబ్బాయి ఏమన్నా కూడా అబ్బాయి అంటే ఇష్టం. అవును, రైట్? అది ఎంత దూరం పోతుందంటే ఐ హ్యావ్ కేసెస్ వేర్ ద గై ఈజ్ మేకింగ్ హర్ డూ విత్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్. వీడు నా ఫ్రెండ్ అంటాడు, వాడు నా బాస్ అంటాడు, ఈ పిల్లనేమో ఏంటి మేడం ఇంత బాదర్ చేస్తున్నాడు, నాకు వదిలేయాలనిపిస్తుంది అంటే, నేను నీకు వదిలేయాలనిపిస్తుందా, వదలడానికి రెడీగా ఉన్నావా? 2 డిఫరెంట్ పాయింట్స్ నాన్న. అంటే వదలడానికి రెడీగా లేను. ఏ లెవెల్లో ఆ అబ్బాయి మీద ఇమోషనల్ కనెక్ట్ అంటే యు ఆర్ డూయింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ బికాస్ ఆఫ్ హిమ్. నేనన్నా రాముడై నిన్ను కాపాడాల్సిన వాడు నిన్నే 10 మందికి అమ్ముతున్నాడు, అయినా యూఆర్ ఎమోషనల్లీ కనెక్టెడ్. ఏం జరుగుతుంది బేటా ఇది, రైట్? అందుకే ఇమోషనల్ కనెక్ట్ అంత దూరం తీసుకుపోతుంది. నచ్చిన వాళ్ళని కూడా మర్డర్ చేపిస్తుంది, నచ్చని వాడితో సహా పండబెట్టిస్తుంది. ఇమోషనల్ కనెక్ట్ ఇస్ వెరీ డేంజరస్ విత్ అ రాంగ్ పర్సన్. ఓకే, నా ఇంకొకటి, ఈ ఇమోషనల్ కనెక్ట్ కరెక్ట్ పీపుల్తో ఉంటే ఎలా తెలియాలి? దాట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మీకు ఆన్సర్ కావాలంటే కూర్చొని వినండి, రైట్? ఇమోషనల్ కరెక్ట్ వాళ్ళతో ఉంది అనుకుంటే ఆ మనిషికి అడ్వాంటేజ్ ఉన్నా లేకపోయినా మీకు మంచే ఆలోచిస్తారు. ఆ మనిషి మీ మంచిలో ఆయనకు ₹1 రాదు, నేమ్, ఫేమ్, రూపీ ఏది రాదు, అయినా హీ విల్ ఆస్క్ యూ టు డూ దాట్. ఆ ఇమోషనల్ కనెక్ట్ పర్ఫెక్ట్. ఓకే, ఆ అబ్బాయిని మీరు పెళ్లి చేసుకోగలిగినా చేసుకోకపోయినా ఆ అబ్బాయిని నెత్తిన పెట్టుకోండి, ఇరుముడి, అయ్యప్ప స్వామి ఇరుముడి కట్టినట్టుగా పెట్టుకోండి మీద. that person will always save you. It could be girl, boy, mom, dad, anybody. ఓకే. అండ్ ఐ డు నాట్ బిలీవ్ ఫ్యామిలీ అన్నంత మాత్రాన మనకు మంచే చూడాలని లేదు, బయట వాళ్ళు మన కోసం చెడు చూడాలని నేను నమ్మను సంహౌ, రైట్? సో మంచి చూసేవాళ్ళు ఫ్యామిలీ అని నేను నమ్ముతాను, చెడు చూసేవాళ్ళు ఫ్యామిలీ కాదని నమ్ముతాను. సింపుల్. అటు నుంచి ఇటు చూసేవాళ్ళు నేను ఇటు నుంచి అటు చూస్తాను లైఫ్ని. కాబట్టి ఒకవేళ మీకు ఇమోషనల్ కనెక్ట్ అన్నది ఉంది అని అనిపిస్తే ఫస్ట్ కరెక్ట్ పర్సన్తో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓకే, అది ఎలాగో ఇప్పుడు చెప్పాను, రైట్? మంచి వాళ్ళతో ఉంది అంటే నీ సుఖం కోరుతారు, చెడ్డ వాళ్ళతో ఉంది అంటే వాళ్ళ సుఖం కోరుతారు. సో లాట్ ఆఫ్ టైం మీరు చూడండి,
ఒక అబ్బాయిని లవ్ చేసినప్పుడు మనం రైట్ బయటికి వెళ్ళినప్పుడు ఆయనతోని మనం బయటికి వెళ్ళినప్పుడు నలుగురు చూడాలి అని